అయితే ఇక్కడ కుటుంబ విషయంలో, సాంఘిక సంబంధాలలో ఎంతో బలహీనత కనపరుస్తున్నాడు ఇస్సాకు. మొదట్నుంచి కూడా ఏశావు తనకు గారాబు కొడుకు, యాకోబు తల్లికి ఎంతో ఇష్టుడు. ఏశావు వేటగాడు, వేటాడి మాంసం తెచ్చిపెడతాడు. ఇస్సాకుకు ఏశావు తెచ్చిపెట్టే వేట మాంసం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు తానెంతో పెద్దవాడైపోతున్నాడు. తన గారాబు కుమారుణ్ణి ఆశీర్వదించి చనిపోదామని కోరుతున్నాడు. తనకు దేవుని మాట తెలుసు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. అయినా దేవుని మాటను అవతల పెట్టేసి ఏశావును ఆశీర్వదించటానికి సిద్ధపడుతున్నాడు. వృద్ధుడైనందుచేత కన్నులకు మందదృష్టి వచ్చింది సరేగాని, అతని ఆత్మనేత్రాలకు కూడా మందదృష్టి ఏర్పడింది. శుక్లాలు వచ్చాయి, పొరలు క్రమ్మాయి. పెద్దవాణ్ణి పిలిచి, నీవు అడవికి వెళ్ళు, వేట మాంసం తీసుకురా, నాకు పెట్టు, నిన్ను దీవిస్తాను అని చెబుతున్నాడు. ఈ కుటుంబానికి అంతటికీ పట్టిన అరిష్టం ఎలాంటిదో చూడండి. అబ్రహాము కుటుంబంలో హాగరును బట్టి సమస్య, ఇస్సాకు కుటుంబంలో ఈ కవల పిల్లలను బట్టి సమస్య. ఇస్సాకు అంటున్నాడు, ఏశావు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటానికి నా వద్దకు తీసుకురా. ఇస్సాకు ఎంత భోజన ప్రియుడో, బయటివారితో జనప్రియుడు, ఇంట్లో భోజన ప్రియుడు.